నేనే గనక కార్యకర్త కిరాకార్పి గనక అక్కడే ఉండుంటే ఈ జుట్టు పట్టుకుని బయటికి లాగి ఆ తలకాయని అరచేతిలో పెట్టుకుని బాలయ్య బాబు అఖండ సినిమాలో మాదిరి పరదృష్టి నరదృష్టి సమస్త దృష్టి నసి అని పడేస్తే కల్తీని ఈ ఫ్లెక్సీకి దట్టుకొని కింద పడేవాడివి కొడకా. 32 అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతుంటే సిబిఐ కోర్టులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత ఉండాలి? పశువులకు మీకే అంతుంటే పసుపు సైన్యానికి మాకెంత ఉండాలి? చూస్తారుగా రానున్న రోజుల్లో మీ బతుకు మీ భవిష్యత్తు జీరో. ఒరే పొట్టేలు, నువ్వు బాలయ్య బాబు గేలయ్య బాబు కాదు కానీ నువ్వు లోకేష్ గారి దగ్గర చేరి వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టావు కదా. రోజా గారిని అయితే పంది అది ఇది అనుకుంటూ పబ్బుల్లో డ్యాన్సులు చేసిందని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ చండాలంగా మాట్లాడావు కదా. ఒరే, నిన్ను చూస్తుంటుంటే జాలేస్తుందిరా. 2029లో వైసీపీ కానీ వచ్చిందంటే నిన్ను వదలరా. నిన్ను నీ చేపల పులుసు హోటల్ని కుక్కను కొట్టినట్టు కొడతారురా పొట్టేలు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందని అధికార మదంతో ఎగురుతున్నావు కానీ వైసీపీ టైం మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్తారు నీ కథ ఏంటో. పక్కాగా నీ సంగతి తేలుస్తారు, చూస్తూ ఉండు.